లావా పీఠభూములు క్రింది నేలలకు ప్రసిద్ధి చెందాయి. ఆన్సర్ ఆప్షన్ 1 నల్లరేగడి నేలలు. క్రింది వాని నుండి చైనాలో ప్రవహించు నదిని గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 2 హుయాంగ్ హో. సింధు ప్రజలు పూజించిన చెట్లు. ఆన్సర్ ఆప్షన్ 3 రావి మరియు వేప. గాంధార జనపదం ఈ నదీ తీరాన నెలకొంది. ఆన్సర్ ఆప్షన్ 4 జీలం నది. సమ్మక్ సాధన అనగా ఆన్సర్ ఆప్షన్ 1 చెడును ఎదిరించడం. పర్యావరణం అనే పదం ఎన్విరోనర్ అనే ఈ భాషా పదం నుంచి ఉత్పన్నమయ్యింది. ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్రెంచ్ భాషా పదం. క్రింది వాని నుండి లిఖిత ఆధారాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 విదేశీ యాత్రికుల కథనాలు. ఈ ప్రాంతీయ రాజ్య పతన అనంతరం కాకతీయ రాజ్యం ఆవిర్భవించింది. ఆన్సర్ ఆప్షన్ 4 పశ్చిమ చాళుక్యులు. భక్తి ఉద్యమం ఈ శతాబ్దంలో ప్రారంభమైంది. ఆన్సర్ ఆప్షన్ 1 8వ శతాబ్దంలో. భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం మొదటిసారిగా డిమాండ్ చేసిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 2 1934వ సంవత్సరం. క్రింది వానిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిబింబించని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఒక పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుంది అనే వాక్యం సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిబింబించదు. క్రింది వాని నుండి సమాచార గుర్తును కనుక్కోండి. ఆన్సర్ ఆప్షన్ 4 వారాంతపు మార్కెట్లు సాధారణ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు వస్తువులను విక్రయించుట గల కారణం. ఆన్సర్ ఆప్షన్ 1 నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండడం వలన. క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 4 సైట్స్ అనేది ఒక అంతర్జాతీయ ఒప్పందం. అమ్రేలీ అనే ప్రాంతంలో నీటి మార్కెట్ ఉంటుంది. షెల్టర్ బెల్ట్స్ కోస్తా ప్రాంతాలు. నేలలు ఏర్పడుట మాతృశిల స్వభావం. రాజ్యాంగం గురించిన సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 A, C, D మాత్రమే సరి అయినవి. రాజ్యాంగాలు ఉన్న అన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలు కావు. కానీ ప్రజాస్వామ్య దేశం అని పిలువబడాలంటే ఆ దేశానికి ఖచ్చితంగా రాజ్యాంగం అనేది ఉండాలి. ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించడం ఈ క్రింది కారణం వలన జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రజా ప్రయోజనాల వాద్యం. ఆదివాసీలు సుమారుగా ఇన్ని రకాల వృక్ష జాతులను ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 8,000 జాతులు. క్రింది వానిలో మానవ పెట్టుబడిని గుర్తించండి.
ఆన్సర్ ఆప్షన్ 4 రసాయనాలు. నేల యొక్క రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయించే కారకం. ఆన్సర్ ఆప్షన్ 3 మాతృశిల. కింది వానిలో ఖనిజ లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 ఖనిజాలు అనేవి తరిగిపోతాయి. ప్రతి పరిశ్రమకు సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 వలస పాలనలో భారతదేశంలో బ్రిటిష్ వారు సర్వే నిర్వహించడానికి కారణాలు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏబిసి మాత్రమే. ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి జనగణన సిద్ధం చేయడానికి, సమర్థవంతమైన పరిపాలన కోసం అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి, భూభాగం, నేల నాణ్యత మరియు పంటల నమూనా గురించి తెలుసుకోవడానికి బ్రిటిష్ వారు సర్వే నిర్వహించేవారు. భారత ప్రజలకు వారి కర్తవ్యం గురించి స్వామి వివేకానంద అందించిన సందేశం. ఆన్సర్ ఆప్షన్ 2 సంకుచిత భావాల నుండి బయటపడి దేశ సేవకు కృషి చేయాలని స్వామి వివేకానంద భారత ప్రజలకు సందేశం ఇచ్చారు. విద్య ఒక వ్యక్తి బుద్ధి, ఆత్మజ్ఞాన వికాసానికి దోహదపడాలి అని పేర్కొన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 3 మహాత్మా గాంధీ. శారీరకంగా, ఆరోగ్యంగా మరియు నైతికంగా మంచివారిగా మనుగడ సాగించడానికి మానవ జాతి తప్పనిసరిగా ఈ విధంగా చేయాలి అని మీరాబెహెన్ చెప్పారు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రకృతి సమతుల్యాన్ని అధ్యయనం చేసి వాటి నియమాలకు అనుగుణంగా జీవించాలి. మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు వివక్షతకు లోను కాకూడదని తెలియజేసే రాజ్యాంగంలోని అధికారాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 అధికరణ 15. సహజ వృక్ష సంపద అనగా. ఆన్సర్ ఆప్షన్ 2 మానవ ప్రమేయం లేకుండా మానవ చర్యలకు గురి కాకుండా పెరిగే మొక్కల సమూహమే సహజ వృక్ష సంపద. కింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 జమ్మూ కాశ్మీర్కి చెందిన గుజ్జర్ బక్వార్లు అనే సంచార పశుపోషకులు ఈ పేరుతో సమూహంగా ఏర్పడి ప్రయాణాన్ని సాగించేవారు. ఆన్సర్ ఆప్షన్ 4 కపిల. లోక్సభలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారికి రిజర్వ్ చేయబడిన స్థానాల సంఖ్య వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 1 షెడ్యూల్ కులాలకు 84 స్థానాలు, షెడ్యూల్ తెగలకు 47 స్థానాలు కేటాయించబడ్డాయి. 1999వ సంవత్సరంలో ప్రారంభించబడి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం మరియు ప్రభుత్వ రాయితీల ద్వారా సహాయం పొందిన పేద కుటుంబాలను స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పాటు చేయడం ద్వారా వారిని దారిద్ర్య రేఖకు ఎగువకు తీసుకురావడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం.
ఆన్సర్ ఆప్షన్ 2 స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన. ఒక దేశంలో ఆహార భద్రత ఎప్పుడు ఉంటుందంటే ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తులందరికీ తగినంత ఆహారం అందుబాటులో ఉన్నప్పుడు, వ్యక్తులందరూ వారికి సరిపడేంత ఆమోదయోగ్యమైన ఆహారాన్ని కొనుగోలు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆహారాన్ని పొందడంలో ఎటువంటి ఆటంకం లేనప్పుడు ఒక దేశంలో ఆహార భద్రత ఉంటుంది. కుడంకులం అణు విద్యుత్ కేంద్రం తమిళనాడులోని ఈ క్రింది జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 1 కింది వానిలో వాతావరణ మార్పు ప్రభావాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 సముద్ర మట్టం పెరగడం, కరువులు వరదలు ఎక్కువయ్యే అవకాశం, హిమాలయాల్లోని హిమనీ నదాలు వేగంగా కరగడం, తీర ప్రాంతాలు జీవనోపాధిని కోల్పోవడం. సింధు నది ఉపనది కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 కోసి అనేది గంగా నది యొక్క ఉపనది. సిమ్లా నగరం నిజానికి ఎంతమంది జనాభా కోసం ఉద్దేశించబడినది? ఆన్సర్ ఆప్షన్ 4 25,000. వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారునకు అవసరమైన 4వ కారకం. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యాపార దక్షత. నదుల లోయల చేత వేరైన హిమాలయ విభాగాలలో తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య ఉన్న భాగం. ఆన్సర్ ఆప్షన్ 1 అస్సాం హిమాలయాలు. భారతదేశంలో 1961-2011 మధ్యకాలంలో పట్టణ జనాభాలో అధిక పెరుగుదలకు కారణం. ఆన్సర్ ఆప్షన్ 3 పట్టణ జనాభా సహజ పెరుగుదల.